ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుతున్నది అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఎవరు ఈమె అంటే రాహాబును వేశ్య అనే విషయాన్ని ఈ యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం నుండి మనం చూస్తాం. ఈమె ఏం చేస్తూ ఉంది అంటే ఎరుకో పట్టణం కోట గోడ మీద ఆమె ఇల్లు కట్టుకొని ఆ గృహంలో నివసిస్తూ ఆమె వృత్తికి వేసిగా తన జీవనాన్ని కొనసాగిస్తూ జీవిస్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఆమె ఏం చేసింది అని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణాన్ని మరి స్వాధీనపరుచుకోవడానికి వచ్చినప్పుడు వారిని చేర్చుకుని వారికి సహాయం చేసింది. వారిని చేర్చుకొని వారికి సహాయం చేసి వారితో ఆ రాత్రి వేళ ప్రమాణం చేయించుకుంది. ఎందుకు అలాగూ చేసింది అని మనం చూస్తే ఆమె ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఐగుప్తులో నుండి వారిని విడిపిస్తూ నడిపిస్తున్నప్పుడు వారికి ఎంత గొప్ప మేలును చేశాడో, వారికి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడో ఆ విషయాన్ని ఆమె విన్నది. అందుకనే ఆ మాటలు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి, ఆయన ఆకాశమందును క్రింద భూమి యందు దేవుడే అని చెప్పే ఒక మంచి దృఢమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి మాటలు ఆమె జీవితంలో మనం చూస్తాం. అవును, దేవుని యందు విశ్వాసం వచ్చింది. ఆయన దేవుడు, వీరు దేవుని ప్రజలు, దేవుని ప్రజలకు దేవుడు విజయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని గుర్తించినప్పుడు ఆ ప్రజలతో నేను కూడా ఉండాలి, నేను ఈ లోకస్తులతో పాటు నశించి మరణించడం ఏమాత్రం సరైంది కాదు అని గుర్తించి వారితో ఒక ప్రమాణం చేయించుకుంది. వారు చెప్పినట్లుగా తన జీవితంలో జరిగించింది. అలాగూ తన కుటుంబాన్ని రక్షించుకొని ఇశ్రాయేలుల మధ్య నేటి వరకు వారి కుటుంబస్తులు నివసిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగూ మరి ప్రతి విధమైన పాప శాప రోత జీవితాల నుండి మార్చబడి శ్రేష్టమైనటువంటి జీవితాలు కలిగి జీవించాలి అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు బిడ్డలుగా జీవించడం మాత్రమే సాధ్యమవుతుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు కలవరి శిలువలో మరణించి ఆయన మనకు క్షమాపణ దయచేశాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రక్షించబడితే మనకు మేలు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి మనం ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును.